కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ తహసీల్దార్ కార్యాలయం మాలి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మహనీయుల జెండాను పడేసి అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాలి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. నిన్న సిర్పూర్ కేంద్రంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జెండాను కింద పడేసి అవమానించారని, వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. కొంతమంది దుండగులు వాళ్ళు ఆ జెండాని తీసేసి ఆ మహనీయుని చాలా అవమానపరిచిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేసి ఆ మహనీయునికి అవమానం చేసినందుకు వారిపై తక్షణ చర్య తీసుకోవాలి. ఒకవేళ వారిపై చర్య తీసుకొని ఎడల మేము ఇవాళ జయంతి కార్యక్రమం ప్రతి విలేజ్లో జరుపుకున్నాం. కాబట్టి తక్కువ మందితోటి శాంతియుతంగా చేసినాం. ఈ 10 రోజులల్లా వారిపై చర్య తీసుకొని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా మాలి సంఘం తరఫున పిలుపు ఇచ్చి మేము కలెక్టర్ ముట్టడిస్తాం. వారికి ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధంగా పడేదాకా వదిలిపెట్టాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా మహనీయుని జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా చేయాలి. మేము ముందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎంతో కష్టపడిన మహనీయుని బిడ్డలం. అలాంటి బిడ్డలకు ఇంత అవమానం జరిగితే ఆ మహనీయునికి అవమానం జరిగినట్టు. కాబట్టి దీన్ని అందరూ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి దీనికోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వారిపై చర్య తీసుకోవాలని మాకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మాకు బలం చేకూర్చి వాళ్లకు చర్య పడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకునే సందర్భంలో మనకు ప్రభుత్వ పరంగా మన ఎంసీ గారు వచ్చి స్థలాన్ని కేటాయించిన స్థలంలో 15 రోజుల క్రితము జెండా ఆవిష్కరించడం జరిగింది. అట్టి మాలి సంఘం జెండాను దుండగులు పీకివేసి ఆయన పారిపోవడం జరిగింది. ఆ దుండగుని వెనకాల ఎంతటి బలమైన నాయకుడున్నా కానీ అతన్ని వెంటనే పట్టుకొని శిక్షించాలి. ఒకవేళ అతన్ని శిక్షించని ఎడల మేము మాలి సంఘం ఆధ్వర్యంలో అతన్ని మాకు అప్పచెప్పండి, మా మాలి సంఘం తరపున మేమన్నా శిక్షిస్తాం. కాబట్టి మన పోలీస్ శాఖ వారు ఇట్టి విషయంపై స్పందించి మన ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మన మహనీయులను ఇలాంటి దుండగులు ఎన్నో చోట్ల అవమానపరుస్తూ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కించపరుస్తున్నారు. కాబట్టి ఇట్టి విషయాన్ని గ్రహించి ఆ దుండగుణ్ణి వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ శిక్షించని ఎడల మేము రాష్ట్ర వ్యాప్తంగా మాలి సంఘం తరపున పిలుపు ఇస్తాము. ఆ పిలుపు మేరకు మేము అతన్నే శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ఆ చట్టాన్ని మేము మా చేతుల్లో తీసుకోక ముందే పోలీస్ శాఖ వారు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి అతని తగిన సెక్షన్లు ఏర్పాటు చేసి అతని వెంటనే జైలుకు పంపాలని మేము మాలి సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మాలి సంఘం ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తుంది. కానీ మన తహసీల్దార్ గారు మనకు స్థలాలు ఎక్కడ మాలి సంఘానికి కేటాయించలేదు. మరి అన్ని కులాలను ఒకే విధంగా చూసినప్పుడు ఈ మాలి కులం మీద ఎందుకు వివక్ష అని మన ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాను. సార్, మీరు అన్ని కులాలను ఒకే విధంగా చూడండి. అన్ని కులాలకు మీరు 1/2 ఎకరము, 1/4 ఎకరము, 1 ఎకరము అలా అంతటి స్థలాన్ని కేటాయించిండ్రు. మాలి కులానికి కనీసం 10 గుంటలైన స్థలాన్ని మీరు కేటాయించాలని కోరుతున్నాము.